హలో గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఈ వారం ఎలిమినేషన్ అనేది చాలా డిఫరెంట్గా పెద్ద ట్విస్టులతో అయితే ఉంది. అది డబుల్ ఎలిమినేషన్ చేసి ఒకరిని సీక్రెట్ రూమ్ సెండ్ చేస్తారు. మళ్ళీ ఏంటి సీక్రెట్ రూమ్ అంటారా? సీక్రెట్ రూమ్ ఉంది. ఒకళ్ళు అయితే ఎలిమినేట్ చేస్తారు. ఎవరు సీక్రెట్ రూమ్, ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా వీడియోలో అయితే లైక్ చేయండి. ఇంకా విషయానికి వస్తే సంజన గారిని మన సీక్రెట్ రూమ్ పంపించారు. సీక్రెట్ రూమ్ పంపించిన తర్వాత ఏమైంది, మళ్ళీ హౌస్లోకి అయితే పంపించారు. నిన్న శనివారం ఎపిసోడ్ షూటింగ్ అయితే అయింది కదా, హౌస్లోకి అయితే పంపించారు. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఏ దీనిలో ఉంటారంటే మళ్ళీ ఇంకో సీక్రెట్ రూమ్ ఇప్పుడు బట్టి అయితే ఉండదు, మళ్ళీ కమింగ్ వీక్స్లో ఉంటే ఉండొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. అంతేకాకుండా దివ్య గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చారు కదా మిడ్ వీక్లో. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం వల్ల డబుల్ ఎలిమినేషన్ పెడితే ఈజీగా నమ్మేస్తారన్నమాట హౌస్ మేట్స్. సో డబుల్ ఎలిమినేషన్ థాట్స్ని హౌస్ మేట్స్ మైండ్లో పెట్టి వాళ్ళ నుండి వచ్చే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకరిని సీక్రెట్ రూమ్లో పెట్టేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటాయి కదా, దానివల్ల ఎక్కువ ఇష్యూస్ జరగాలని బిగ్ బాస్ టీమ్ అయితే ఆలోచిస్తుంది అనమాట. సో ఎలిమినేట్ అయ్యింది ఎవరు అంటే ప్రియా గారు అయితే డైరెక్ట్గా హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. హరిత హరీష్ గారికి అయితే సీక్రెట్ రూమ్కి సెండ్ చేయాలని అయితే చూస్తుంది. ఎందుకంటే సీక్రెట్ రూమ్ ఆల్రెడీ రెడీగా ఉంది. సంజన గారి హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో సీక్రెట్ రూమ్ ఉండదు అనుకుంటారు కాబట్టి సీక్రెట్ రూమ్ హరిత హరీష్ గారికి సెండ్ చేస్తే హరిత హరీష్ గారు బ్యాక్ సైడ్ ఏవేవి మాట్లాడుకుంటున్నారో హరిత హరీష్ గారు సీక్రెట్ రూమ్ నుండి గమనించి తన గురించి ఏమైనా బ్యాడ్గా మాట్లాడితే ఎక్కువ ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉన్నాయి, తను ఎక్కువగా పాయింట్స్ పెట్టి ఆర్గ్యూ చేస్తాడు కాబట్టి హరిత హరీష్ గారికి సీక్రెట్ రూమ్ సెండ్ చేసే పర్సెంటేజ్ 100% ఉందన్నమాట. సో ఇది ఈ వారంలో బిగ్గెస్ట్ ట్విస్ట్. ఈ సీజన్ బిగ్ బాస్ అనేది చాలా మ్యాజిక్స్, చాలా డిఫరెంట్గా ట్రై చేస్తుంది. సక్సెస్ అవుద్దో లేదో చూద్దాం. నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు. దాని అప్డేట్ కూడా ఈ ఛానల్లో ఇస్తాను. మీరు ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.